హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీలు ఇచ్చాయి కదా. ఆ విషయం మనందరికీ తెలుసు. ఈ 6 గ్యారెంటీలు అనే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాపాలన అనే కార్యక్రమంతో మనకి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఏవైతే 10 రోజులు ఉన్నాయో ఈ 10 రోజుల్లో మన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల యొక్క ఈ అప్లికేషన్స్ని తీసుకొని ఆ తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఆ యొక్క పథకాలు అందేలాగా ప్రభుత్వం చూస్తుందన్నమాట. అయితే మనము ఇందులో ఈ ఫామ్లో ఎలాంటి వివరాలు ఉన్నాయి, ఏమేం పథకాలకి ఏమేమి అప్లై చేస్తామో ఎలాంటి వివరాలు మనం ఇందులో పొందుపరచాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఓకే, వివరాల్లోకి వెళ్తే గనక ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క వివరాలు అడుగుతున్నారు. అదేంటి, ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ ఇంటి యజమాని యొక్క పేరు రాయాలి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ దరఖాస్తు సంఖ్య మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేరు రాసేటప్పుడు ఇంటి పేరుతో సహా కంప్లీట్గా రాయాల్సిన అవసరం అయితే ఉంది. అతను ఒకవేళ స్త్రీ అయితే స్త్రీ టిక్ చేయాలి, పురుషుడైతే పురుషుడు టిక్ చేయాలి. ఇక్కడ థర్డ్ కాలం ఏముందంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది, అంటే ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనారిటీ ఏదైతే అది టిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత పుట్టిన తేదీ ఎలా ఇస్తున్నారంటే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డిడి ఎంఎం వైవై ఎలాగంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 0707 ఇక్కడ ఇయర్ కంప్లీట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత ఆధార్ నంబర్, ఏదైతే ఆ దరఖాస్తుదారుని ఆధార్ నంబర్ ఉంటుందో ఆధార్ నంబర్ కంప్లీట్గా ఇక్కడ ఈ డిజిట్స్లో మొత్తం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ 6వ కాలం వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది, డబ్ల్యూఏపీ అయితే డబ్ల్యూఏపీ, మీ యొక్క రేషన్ కార్డ్ కొత్తదైతే వేరేలాగా ఇక్కడ మెన్షన్ చేయండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో అక్కడ మొబైల్ నెంబర్ ఫిల్ చేయండి. ఈ మొబైల్ నెంబరు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా అప్డేట్స్ ఉంటే దీనికి మాత్రమే ఓటీపీ వస్తుంది. ఆ దరఖాస్తుదారులు ఏం చేస్తారు అంటే వృత్తి వ్యవసాయం అయితే వ్యవసాయం అని మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూస్తే కుటుంబ సభ్యుల వివరాలు మనం అడుగుతున్నారు. అంటే మనకు కావాల్సిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న పర్సన్స్ అందరి యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ క్రమ సంఖ్య 1. ఇప్పుడు దరఖాస్తుదారుడు ఒక ఫాదర్ అయితే ఇక్కడ మదర్ నేమ్ రాయాలి. ఇక్కడ మదర్ నేమ్ రాయాలి. ఆ పర్సన్ ఆ దరఖాస్తుదారునికి ఏమవుతారు, ఇప్పుడు ఫాదర్ ఇక్కడ మనం నేమ్ రాసాం కదా, ఇక్కడ మదర్ రాస్తే అతనికి ఏమొస్తుంది, వైఫ్ అని వస్తుంది అనమాట. వైఫ్, ఫీమేల్, పుట్టిన తేదీ అయితే పుట్టిన తేదీ, లేదంటే సంవత్సరాలు వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 సంవత్సరాలు అనుకుంది, వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్. ఆ తర్వాత ఇంట్లో బ్రదర్ ఉంటే బ్రదర్ నేమ్, వాళ్ళ మ్యారేజ్ అయితే వాళ్ళ వైఫ్ నేమ్, అట్లాగా మొత్తం ఈ యొక్క ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ అందరి యొక్క నేమ్స్ రాసేసి వాళ్ళు ఈ దరఖాస్తుదారునితో ఎలాంటి సంబంధం అంటే లైక్ వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది, ఆ తర్వాత వాళ్ళు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆ విధంగా వాళ్ళ పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ అన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఆ తర్వాత ఏం తీసుకుంటున్నారంటే 10వ కాలంలో కుటుంబ వివరాల్లో చిరునామా తీసుకుంటున్నారు. ఆ చిరునామా ఏంటంటే ఫస్ట్ ఇంటి నెంబర్ రాయాలి. 10-43 ఉందనుకోండి. ఇక్కడ విలేజ్ నేము, స్ట్రీట్ నేము, ఇక్కడ విలేజ్ నేము, ఏ విలేజ్ అయితే ఆ విలేజ్, ఇక్కడ ఏ వార్డు అయితే ఆ వార్డు నెంబరు, ఆ తర్వాత మండలం రాయాలి, జిల్లా రాయాలి. ఇదంతా మనకి కుటుంబ వివరాలు ఇక్కడికి ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి పథకాల యొక్క ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం చేసేది ఏముండదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఇక్కడ ఫిల్ అవుతున్నాయి ఇదొక్క అప్లికేషన్తో. ఇంకొకటి యువత సంబంధించింది ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించింది ఉందో అదొకటి వేరే ఫామ్ అయితే ఇస్తారు. ప్రస్తుతానికి మహాలక్ష్మి పథకం తీసుకుందాం. ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించింది ఏంటి, ప్రతి నెల ప్రతి మహిళకి 2500 ఆర్థిక సహాయం ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. ఇది మీకు కావాలంటే టిక్ చేయాలి. ఆ తర్వాత ఏంటి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనమాట. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇక్కడ టిక్ చేసి మీ యొక్క గ్యాస్ కనెక్షన్ నంబర్ ఏదైతే ఉందో మీ బుక్ పైన ఉంటుంది, గ్యాస్ బుక్ ఏదైతే ఉందో దానిపైన కనెక్షన్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కంపెనీ పేరేంటి, ఫర్ ఎగ్జాంపుల్ భారత్ గ్యాసా లేదంటే హెచ్పి గ్యాసా అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సంవత్సరానికి మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 5 వాడుతున్నారు అనుకోండి, 5 అని మెన్షన్ చేయండి. 3 వాడితే 3 అని మెన్షన్ చేయండి. ఓకే, ఇది మహాలక్ష్మి పథకానికి సంబంధించింది. ఓకే, ఆ తర్వాత
రైతు భరోసాకు సంబంధించింది చూద్దాం. ఇక్కడ రైతు భరోసా ఏంటంటే ప్రతి ప్రతి సంవత్సరానికి 15,000 ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు. అయితే మీరు రైతు అయితే డైరెక్ట్ రైతు అయితే సొంత పొలం ఉండి డైరెక్ట్ రైతు అయితే ఇక్కడ టిక్ చేయండి. లేదు కౌలు చేస్తున్నాము కౌలు రైతులు అయితే ఇక్కడ టిక్ చేయండి. ఓకే, ఇక్కడ పట్టాదారు పాస్బుక్ పుస్తకం నంబర్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే పట్టా పాస్బుక్ ఏదైతే ఉందో దాని నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఇక్కడ యొక్క సర్వే నెంబర్ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ సాగు చేస్తున్న ఏదైతే భూమి సాగు చేస్తున్నామో దాని యొక్క సర్వే నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం 15,000 రూపాయల కోసం. ఆ తర్వాత వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తారు. దానికి అది కావాలంటే అది టిక్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంది కదా, ఆ ఎంజీ నరేగా దానికి నంబర్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇది రైతు భరోసా పథకం సంబంధించింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పథకం అనమాట. ఈ ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు నిరుపేద కుటుంబ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేయాలి. ఎలాగా? ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం మీకు అవసరమా లేదా? ఒకవేళ ఆల్రెడీ ఇల్లు ఉంటే కనుక మీరు ఇక్కడ టిక్ చేయాల్సిన అవసరం లేదు, మీరు రాంగ్ టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే టిక్ చేయండి. ఆ తర్వాత అమరవీరుల మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అని చెప్పారు. అంటే అమరవీరుల కుటుంబాలు అయితే ఎస్ అని, ఎవరైతే అమరులు అయ్యారో వాళ్ళ పేర్లు, ఆ తర్వాత అమరులైన సంవత్సరం, ఏ సంవత్సరంలో చనిపోయారు, ఆ తర్వాత ఏదన్నా ఎఫ్ఐఆర్ నంబర్ ఉందా అతను చనిపోయినట్టుగా, అంటే సేమ్ ఏదైతే ఆ ఉద్యమ కాలంలో కానీ ఆ తర్వాత అటువంటి సమయంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ నంబరు, నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి మనకి ఇందులోనే తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నారా? అవునైతే అవును, కాదంటే కాదని మెన్షన్ చేయండి. ఓకే, ఒకవేళ అయితే కనుక అవును అయితే కనుక వాళ్ళ పేరు మీద కేసులు ఉంటాయి కదా, ఆ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నంబరు, ఏ సంవత్సరంలో ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అది. ఒకవేళ జైలుకు వెళ్తే ఆ జైలు పేరేంటి, ఎక్కడ, స్థలం ఎక్కడ, అండ్ శిక్షకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అంటే శిక్షా కాలం ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. ఓకే, ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకాలు. ఆ తర్వాత గృహజ్యోతి పథకం అనమాట. ఈ గృహజ్యోతి పథకం ఏంటి అంటే 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అన్నారు. అయితే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంది అంటే ఇది 0 నుంచి 100 యూనిట్ల వరకే కాలుతుందా, 100 నుంచి 200 యూనిట్ల వరకు కాలుతుందా, లేదా 200 పైన మనకి ఎంత ఎంత ఛార్జెస్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకు విలేజ్లలో ఎలా ఉంటుంది, 0 నుంచి 100 యూనిట్ల వరకు మనకి ఎక్కడి వరకు లిమిట్ ఉంది, 200 యూనిట్ల వరకు ఉంది. అంటే ఇది కూడా టిక్ చేసుకోవచ్చు మనం. 100 నుంచి 200 యూనిట్లు అయితే అది కూడా టిక్ చేసుకోవచ్చు. అయితే మీరు దానికి ఏం మెన్షన్ చేయాలి, మీ యొక్క మీటర్ ఏదైతే ఉందో ఇంటికి, ఆ మీటర్ యొక్క సంఖ్య, ఆ నంబర్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది గృహజ్యోతి పథకం సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడ చేయూత పథకం అనమాట. ఈ చేయూత పథకంలో ఏంటి, చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు అందరికీ, అండ్ ఓన్లీ దివ్యాంగుల పింఛన్ అయితే 6,000 రూపాయలు మనకి ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే రాలేదో వాళ్ళు ఫిల్ చేయాలి. కొత్త వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ దివ్యాంగులు అయితే దివ్యాంగులను టిక్ చేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఇతరులు అంటే ఇప్పుడు వృద్ధాప్యం ఉంది, ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. గీత కార్మికులు ఇక్కడ, అండ్ డయాలసిస్ పేషెంట్స్ ఉంటే ఇక్కడ, బీడీ కార్మికుల జీవన భృతి ఇక్కడ, ఒంటరి మహిళ ఎవరైనా ఉంటే ఇది టిక్ చేయాలి, వితంతు ఉంటే ఇది టిక్ చేయాలా, చేనేత కార్మికులు ఉంటే ఇది టిక్ చేయాలి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉంటే ఇది, ఫైలేరియా బాధితులు అంటే ఇది, బీడీ టేకేదారు జీవన భృతి అంటే ఇది. ఇలాగా ఎవరికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ కాలంలో మాత్రమే టిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇది చేయూత పథకానికి సంబంధించింది. ఇందులో మనకి ఏమేం కవర్ అయినాయి, రైతు భరోసా కవర్ అయింది, మహాలక్ష్మి పథకం కవర్ అయింది, రైతు భరోసా కవర్ అయింది, చేయూత కవర్ అయింది, ఇందిరమ్మ ఇండ్లు కవర్ అయింది, గృహజ్యోతి కవర్ అయింది. ఇక్కడ యువ వికాసం ఏదైతే ఉందో ఈ యువ వికాసం అనేది మనకి ఇప్పుడే రాదు, ఇది చదువుతున్న విద్యార్థులకు సంబంధించింది. ఇది దానికి సెపరేట్
దానికి అప్లికేషన్స్ అయితే ఇస్తారు. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి సమర్పించాలి, దీనికి సంబంధించిన ఏంటి అంటే మనకి ఇక్కడ జతపరచాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ కావాలి, అందరివి సంబంధించినవి, ఫ్యామిలీ మొత్తం ఎవరైతే మీరు అక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారో ఫ్యామిలీ డీటెయిల్స్లో వాళ్ళందరి యొక్క ఆధార్ కార్డు కావాలి. అండ్ వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా జిరాక్స్ కావాలి. ఇవి రెండు జిరాక్సే కావాలి, ఎక్కడ ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి రెండు జిరాక్సే కావాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేను ఇప్పటివరకు ఇచ్చిన డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సంతకం పెడతాం. ఎవరైతే సంతకం చేస్తున్నారో దరఖాస్తుదారుని యొక్క సంతకం, ఆ తర్వాత ఏ రోజున అప్లై చేశారు, 28 అయితే 28/12/2023 ఈ విధంగా మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఆఫీసర్స్ మనకి ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీద్ అని ఒకటి ఇస్తారనమాట. ఈ రసీదులో వాళ్ళ వార్డ్ నెంబర్ ఏంటి, దరఖాస్తు సంఖ్య ఎంత, ఆ తర్వాత ఎవరు దరఖాస్తుదారుని పేరు, వాళ్ళ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ, ఏ పథకానికి మనకి అర్హులు ఉన్నారు అనేది దీంట్లో చూసి వాళ్ళు మహాలక్ష్మి పథకం అయితే మహాలక్ష్మి టిక్ చేస్తారు, రైతు భరోసాకి ఎలిజిబుల్ అయితే రైతు భరోసాని టిక్ చేస్తారు, ఇందిరమ్మ పథకానికి ఎలిజిబుల్ అయితే ఇందిరమ్మ పథకం, ఇట్లాగా దేనికి సంబంధించిన దానికి మాత్రం వాళ్ళు అప్లికేషన్స్ తీసుకున్నాము అన్నట్టుగా మనకి రసీదు ఇస్తారనమాట. ఈ రసీదుని తీసుకొచ్చి మనం ఏదైనా మనకి కావాల్సినవి రాలేదు అనుకుంటే, మనం ఎలిజిబుల్ ఉండి అది రాలేదు అనుకుంటే మనం ఈ యొక్క రసీదుని గవర్నమెంట్కి సబ్మిట్ చేసి మన యొక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఈ యొక్క పీడిఎఫ్ లింక్ షేర్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫామ్ని ఫిల్ చేసి దీంతోపాటు మనకి ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమో ఆ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీకు ఈ 2 రోజులు ఈ 28 డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ మధ్య రోజుల్లో మనకి మన గ్రామంలో సొంత గ్రామంలో గ్రామ సభలు జరుగుతాయి కదా, ఆ గ్రామ సభలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అందరూ ఉండాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే వీటి యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ ఆ దరఖాస్తుదారుడు వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది ఓకే, ఇది నచ్చిందా? ఇది నాకు తెలిసి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక ఇంపార్టెంట్ అనిపిస్తే డెఫినెట్గా నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.